యాహ్! సో, ఇవాళ వచ్చేసి మనకి బూస్ట్రాఫై ఫినిష్ చేస్తాను. బట్ బూస్ట్రా 4 నీట్‌గా అర్థం అయ్యుంటేనే బూస్ట్రా 5 మీకు అర్థమవుతదనమాట. ఓకే. సో, ఫస్ట్ మనకి ఇక్కడ నేను డివైడ్ చేద్దాం. BS4, BS5. నేను వన్ బై వన్ కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఆన్సర్ చేయండి. సో, బూస్ట్రా 4లో ఫస్ట్ నేను చెప్పే చేంజెస్ అనమాట. బూస్ట్రా 4లో మనకు బూస్ట్రా 4 ఎన్విరాన్మెంట్ చేయాలంటే ఏ లింక్స్ మనం ఇవ్వాలి? ఎన్ని లింక్స్ ఇవ్వాలి? హౌ మెనీ లింక్స్ వి ఇంక్లూడ్? ఎన్ని లింక్స్‌ని మనం ఇంక్లూడ్ చేయాలి బూస్ట్రా 4 ప్రాజెక్ట్‌లో? 4 లింక్స్ అన్న. 4 లింక్స్. ఏంటేంటి చెప్తారా? ఏంటవి? అవి మాత్రం రావా? bootstrap.min.css, jQuery. Bootstrap dot Slim. slim dot min dot cs. min.js and popper.min.js. నెక్స్ట్ అదే విధంగా bootstrap.bundle.min.js. ఇవి బూస్ట్రా 4 అనేది మనకు ఎలా తెలుసు అంటే ఇక్కడ స్టార్టింగ్‌లో మనకు అట్ 4.6.2 ఇలా వర్షన్ మనకు ఉంటదన్నమాట. ఇది బూస్ట్రా 4 వర్షన్ అని మనకు తెలుస్తది. వీటికి డిఫరెంట్ ఉంటది మనకు. వీటి డిఫరెంట్ ఉంటది. వీటికి మాత్రం మీకు 4 అనేసి మనకు మేజర్ వర్షన్ 4 ఉంటది. మళ్ళీ ఇవి చేంజెస్ అవ్వొచ్చనమాట. ఓకే. ఇవి బూస్ట్రా 4 లింక్స్ అనమాట. అండ్ అదే విధంగా మనకు బూస్ట్రా 4లో మనకు ఏదైనా సరే లెఫ్ట్ అంటాం, రైట్ అంటాం. దీనికే షార్ట్ కట్స్ వచ్చేసి రైట్‌కి ఆర్ అంటాం, లెఫ్ట్‌కి ఎల్ అంటాం. రైట్? నెక్స్ట్ అదే విధంగా డేటా టోగుల్ అంటాం. అండ్ అదే విధంగా డేటా రైడ్ అంటాం. డేటా స్లైడ్ టు అంటాం. డేటా టార్గెట్ అంటాం. అదే విధంగా డేటా డిస్మిస్ అంటాం. ఓకే. నెక్స్ట్ అదే విధంగా గ్రిడ్ సిస్టమ్ సేమ్ మనకు ఎంతవరకు ఉంటది? కాల్ హైఫన్ నెంబర్, నెక్స్ట్ కాల్ హైఫన్ ఎస్ఎం హైఫన్ నెంబర్, నెక్స్ట్ అదే విధంగా కాల్ హైఫన్ ఎండి హైఫన్ నెంబర్, అదే విధంగా కాల్ హైఫన్ ఎల్జీ హైఫన్ నెంబర్, నెక్స్ట్ అదే విధంగా కాల్ హైఫన్ ఎక్సెల్ హైఫన్ నెంబర్. ఇవి. ఓకే. సో, ఇప్పుడు ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే మన బూస్ట్రా 5లో వీటికి రిలేషన్ ఉంటది అంతే. బూస్ట్రా 5లోకి వచ్చేసరికి మనకు లింక్స్ ఓన్లీ మనకు 2 లింక్స్ మాత్రమే ఉంటాయి. ఆ 2 లింక్స్ ఏందంటే జస్ట్ బూస్ట్రాప్ లింక్స్ మాత్రమే. అంటే jQuery అండ్ పాపర్ మనకు ఉండదు. ఓన్లీ ఈ 2 లింక్స్ మాత్రమే మనకు ఉంటాయి. 4.6.2 bootstrap.min. ఇక్కడ మనకు 5 ఉంటది. 5.3 అనే రేంజ్‌లో ఉంటది మనకు. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ వర్షన్ మనకు చేంజ్ అవుతది. అంటే ఇక్కడ ఉన్న లింక్సే మనకి ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండే లింక్సే మనకి ఇక్కడ ఇవ్వకూడదు. ఇవి డిఫరెంట్ లింక్స్ అన్నమాట మనకు. ఇక్కడ ఉండేవి డిఫరెంట్ లింక్స్. వాటిని కాపీ పేస్ట్ చేసుకోవాలి మీరు. బూస్ట్రా 5కి సంబంధించిన లింక్స్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి. అండ్ అదే విధంగా నెక్స్ట్ ఎక్కడైతే లెఫ్ట్, రైట్ ఉంటాదో సేమ్. ఎక్కడైతే లెఫ్ట్ ఉంటాదో అక్కడ మీరు స్టార్ట్ అని రాయాలి. ఎక్కడైతే రైట్ ఉంటాదో అక్కడ మీరు ఎండ్ అని రాయాలి. సో, ఇక్కడ మనకు షార్ట్‌కట్ ఎస్. అదేవిధంగా ఇక్కడ షార్ట్‌కట్ ఈ అనమాట. నెక్స్ట్ ఎక్కడైతే మీకు డేటా టోగుల్, డేటా డిస్మిస్, డేటా ఇవన్నీ డేటా అనేసి ఉంటుందో అన్ని చోట్ల మనకు డేటా బిఎస్ టోగుల్, డేటా బిఎస్ రైడ్, డేటా బిఎస్ స్లైడ్ టు, డేటా బిఎస్ టార్గెట్, డేటా బిఎస్ డిస్మిస్, ఇలా డేటా ఎక్కడ వచ్చినా సరే మీరు బిఎస్ అనేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఈ గ్రిడ్ సిస్టంలో మనకి కాల్ డబుల్ ఎక్సెల్ అనేసి ఎక్స్ట్రా వచ్చింది. కాల్ డబుల్ ఎక్సెల్
ఇది మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మినిమం విడ్త్ 1400 పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మిన్ విడ్త్ 1400 పిక్సెల్, రిమైనింగ్ ఆల్మోస్ట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. కావాలని చూడండి. బూస్ట్రాప్ అంటే W3 స్కూల్కి వెళ్ళిపోదాం. బూస్ట్రాప్కి వెళ్తున్నా. ఇక్కడ బూస్ట్రాప్ క్లిక్ చేయగానే 3, 4, 5 ఉంటుంది. 5కి వెళ్ళాలి మనం. ఈ బూస్ట్రాప్ 5లో గెట్ స్టాండర్డ్లోకి వెళ్తే మనకు వాట్ ఈజ్ బూస్ట్రాప్, ఇవన్నీ మనకు కామన్గా ఉండే పాయింట్స్, ఇవన్నీ థియరిటికల్ మీరు చదవాలి. చదివితే మీకు ఐడియా వస్తుంది. సీడియల్ లింక్స్ చూడండి. ఇక్కడ మనకు 5.3.3 ఈ లింక్స్ మీరు ఇంక్లూడ్ చేయాలి. ఒకటి bootstrap.min.css, bootstrap.bundle.min.js, ఈ 2 లింక్స్ని మీరు ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ డౌన్లోడ్ ఎలా చేస్తాం ఏంటి అనేసి తర్వాత చూద్దాం మనకి. నెక్స్ట్ అదేవిధంగా కంటైనర్ ఫ్లూయిడ్ కామన్. నెక్స్ట్ గ్రిడ్ సిస్టమ్ కామనే. ఇక్కడ మనకు కాల్ XXL వస్తుంది. ఇవన్నీ మీరు ఒకసారి చూడండి, తరోగా చూసుకోనండి టుమారోకి. ఓకే. నెక్స్ట్ టైపోగ్రఫీ సేమే. టైపోగ్రఫీలో మనకు ఇక్కడ కొన్ని క్లాసెస్ ఏమొచ్చిందంటే క్లాసెస్ ఇవి వచ్చాయి. H1, H2, H3, H4, H5, H6 అనే క్లాసెస్ వచ్చాయి. ఎందుకంటే ఒక పేజీలో H1 అనేది ఒకేసారి వాడాలి, H1 ట్యాగ్ ఒకేసారి వాడాలి. బట్ మనకి H1 అంత సైజ్ మనకు కావాలనుకుంటే ఇక్కడ క్లాస్ నేమ్ H1 ఇస్తే, ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చుకొని H1 ఇచ్చామంటే H1 ఎంతైతే మనకు లుకింగ్గా ఉంటుందో అంతే విధంగా మనకు వస్తుంది. ఇవన్నీ క్లాసెస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా display 1 to display 6 వరకు మనకు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇవన్నీ కామన్. ఎక్కడైతే లెఫ్ట్ ఉంటుందో అక్కడ స్టార్ట్ అని రాయాలి. దిస్ టెక్స్ట్ స్టార్ట్. ఎక్కడైతే రైట్ ఉంటుందో అక్కడ ఎండ్ రాయాలి. నెక్స్ట్ అన్ని కామన్. నెక్స్ట్ కలర్స్ సేమే, టేబుల్స్ సేమే, అన్నీ మీరు ఒకసారి వెరిఫై చేయాలి. మీరు కొన్ని మారింటాయి, దాంట్లో 90% అంతా కామన్గా ఉంటుంది. ఒక 10% ఆర్ 5% మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇమేజెస్ సేమే. జంబోట్రన్ లేదనమాట. ఇక్కడ జంబోట్రన్ అనేది లేదు. ఇలాంటి స్ట్రక్చర్ కావాలనుకుంటే మార్జిన్ టాప్, ప్యాడింగ్, బీజీ, టెక్స్ట్ డేంజర్, రౌండెడ్ ఇలా వాడుకుంటే మీకు ఇలాగ వస్తుంది అనేసి దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ అలర్ట్స్లోకి వస్తే మీకు ఇక్కడ ఓన్లీ మనకు మారేదంతా ఏంటంటే డేటా డిస్మిస్ ఈక్వల్ టు అలర్ట్స్, అంటే డేటా బిఎస్ డిస్మిస్ అని మాత్రం మారుతుంది. మళ్ళీ మిగతా అంతా సేమే. బటన్ గ్రూప్ సేమే, బ్యాడ్జెస్ సేమే, ప్రోగ్రెస్ బార్ సేమే, స్పిన్నర్ సేమే, పేజినెస్ సేమే, లిస్ట్ సేమే, కార్డ్ సేమే, డ్రాప్ డౌన్ సేమే, కొలాబ్ సేమే. ఇక్కడ మనకు డేటా టోగుల్ అంటే డేటా బిఎస్ టోగుల్. మళ్ళీ రిమైనింగ్ అన్ని సేమ్గానే ఉంటాయి. కొలాబ్స్ డేటా పేరెంట్, డేటా బిఎస్ పేరెంట్, డేటా టార్గెట్, డేటా బిఎస్ టార్గెట్, డేటా టోగుల్, డేటా బిఎస్ టోగుల్, ఇవన్నీ మనకు మారదు అంతే. అకార్డియన్ సేమే. ఇవన్నీ మీరు చూడండి. నావ్ బార్స్, కరోజల్స్ మనకు ఎక్కువగా మారేది డేటా బిఎస్ స్లైడ్, డేటా బిఎస్ టార్గెట్, డేటా బిఎస్ రైడ్, సిరీస్, డేటా బిఎస్ టార్గెట్, ఇవే మనకు మారేది అంతే. డేటా బిఎస్ స్లైడ్, సిరీస్. అదేవిధంగా మోడల్ కూడా సేమే. నెక్స్ట్ ఇక్కడ మనకు యూటిలిటీస్లో మనకు సేమ్. ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ బార్డర్ విడ్త్ వచ్చింది. బార్డర్ 1, బార్డర్ 2, బార్డర్ 3, బార్డర్ 4, 5 అంటే 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్, 4 పిక్సెల్, 5 పిక్సెల్ అని దీని మీనింగ్ అనమాట. అదే రౌండెడ్లో కూడా మనకు రౌండెడ్ 1, రౌండెడ్ 2, రౌండెడ్ 3, రౌండెడ్ 4, రౌండెడ్ 5, రౌండెడ్ 6. ఇది 5 పిక్సెల్, 4 పిక్సెల్, 3 పిక్సెల్, 2 పిక్సెల్, 1 పిక్సెల్ ఇలా అనమాట మనకి. అండ్ ఫ్లోట్ క్లియర్ ఫిక్స్, ఫ్లోట్ స్టార్ట్, ఫ్లోట్ ఎండ్ అనమాట మనకి. నెక్స్ట్ అదేవిధంగా అదేవిధంగా మార్జిన్ ప్యాడింగ్. ఇక్కడ చూడండి, స్టార్ట్ ఫర్ లెఫ్ట్ అనమాట, ఈ ఫర్ ఎండ్ అనమాట మనకి. అంటే ఈ అంటే రైట్ సైడ్ అనమాట మనకు. నెక్స్ట్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ అదేవిధంగా విజిబిలిటీ, ఇవన్నీ మనకి సిరీస్, ఇవన్నీ ఒకసారి చూడండి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కాలమ్స్, అంటే ఇక్కడ ఫామ్స్లోకి వచ్చేసరికి ముందు మనకి ఫామ్ గ్రూప్ యూజ్ చేసేవాళ్ళు. పేరెంట్గా ఫామ్ గ్రూప్ యూజ్ చేశారు. బట్ ఇక్కడ ఫామ్ గ్రూప్ లేదు మనకి. ఇప్పుడు ఫామ్ గ్రూప్ లేకుండా మనకి మార్జిన్ బాటమ్ అండ్ మార్జిన్ టాప్ ఎక్కడైతే కావాలో అక్కడ జస్ట్ ఇన్పుట్ ఎలిమెంట్స్కి ఫామ్ కంట్రోల్ ఇంక ఇవన్నీ కామనే, సేమ్ ఇవన్నీ కామన్. నెక్స్ట్ అదేవిధంగా సెలెక్టెడ్ మెనూస్కి అన్నీ ఒకసారి వెరిఫై చేయండి ఇవన్నీ. నెక్స్ట్ మీరు ఇన్పుట్ గ్రూప్స్ మీరు తెలుసుకోవాలంటే ఏదైనా ఇన్పుట్కి స్టార్టింగ్లో ఏదైనా సరే ఐకాన్ కావాలంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అని రాస్తే చాలు. ఇన్పుట్ గ్రూప్ అంటే ఈ రెండింటిని ఒక గ్రూప్లో ఇవ్వాలి. అండ్ ఇన్పుట్కి స్టార్టింగ్లో ఐకాన్ కావాలంటే ఇన్పుట్ గ్రూప్ టెక్స్ట్ అంతే. ఇంతకుముందు ఇన్పుట్ గ్రూప్ అపెండ్, ఇన్పుట్ గ్రూప్ ట్రిపెండ్ ఇలాంటివి ఉండేటివి. బట్ ఇక్కడ మాత్రం ఏం చేంజెస్ లేవు, అన్నీ కామన్ ఇక్కడ. సిరీస్ ఇన్పుట్ గ్రూప్లో సేమ్. ఇన్పుట్ గ్రూప్ సైజెస్ ఇవన్నీ ఒకసారి వెరిఫై చేయండి. దట్స్ ఇట్, అంతే. అంతకుమించి బూస్ట్రాప్ ఫైల్ ఏం లేదు. సో టుమారో వచ్చే టైంకి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ క్లాసెస్ అన్నీ ఒక్కసారి చూసుకోనండి. సో టుమారో నేను ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ నేను చేయిస్తాను మీకు. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా నేను చేపిస్తాను. ఒకసారి మీకు ఐడియా వస్తుంది. సో మన ప్రాజెక్ట్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఏంటి,
ఎక్కువ డిజైనింగ్స్లో ఎలాంటి మనకి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఏంటి అనేసి మనం చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా. సో టుమారో వచ్చేసి మనకు బూస్టాఫై ప్రాజెక్ట్ చెక్ చేద్దాం. అంతవరకు మీరు ఏం చేయాలంటే మొత్తం అన్ని నీట్గా ఒకసారి ప్రిపేర్ అయ్యేసి రావాలి. అంటే ప్రిపేర్ అంటే ఏం లేదు, ఏ క్లాస్ ఎక్కడ ఉంది, ఏ క్లాస్ ఏముంది, బూస్టాఫ్ 4కి బూస్టాఫ్ 5కి డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకుంటే చాలు. ఓకే, బూస్టాఫ్ 4కి బూస్టాఫ్ 5కి డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు, రిమైనింగ్ అంతా సేమే. ఓకే, క్లియర్. సో ఇది ఇవాల్టి క్లాస్.